సార్ ఒక్కటి సార్ భరత్ గారు, ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అని చెప్పబడుతున్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఓన్లీ ఒక బరువు, వాళ్ళ వల్ల ఒరిగేదే లేదు, దే ఆర్ ఓన్లీ ఏ లయబిలిటీ. వీళ్ళ వల్ల కాంగ్రెస్ కు ఒక్క ఓటు పడ్డ పాపాన వల్లది. ఇప్పుడు రమేరావు గారు చెప్పిన హనుమంతరావుకు అన్యాయం జరగలేదు, జానారెడ్డికి అన్యాయం జరగలేదు, ఇద్దరు కొడుకులను ఒక సార్ నేను అన్యాయం జరిగింది అనట్లేదు, వాళ్ళు సీనియర్లు వాళ్ళు కూడా ఉన్నారు ఓపికగా. గీతారెడ్డి గారు ఒక్క నిమిషం తల్లి, మీరు ఓపిక పట్టాలి. నేను మిమ్మల్ని మా అద్దరు డిస్టర్బ్ చేయలేదు, మీరు కూడా డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే మనము ఒక డిబేట్ లో చక్కగా ఒకళ్ళని విని మనం మాట చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే డిబేట్ యొక్క లెవెల్ జీటీవీలో కొంత బాగుంటదని వాళ్ళందరూ దాని వైపు. నేను ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు సార్, నన్ను కాదు ఎవరిని డిస్టర్బ్ ఎవరు చేసుకోవచ్చు తల్లి, మీరంటే నాకు చాలా గౌరవం. నేను అనేది ఏముందంటే ఈ సీనియర్లు ఇన్నిసార్లు పదవులు అనుభవించినారు కదా, పార్టీ కోసం ఎప్పుడు పనిచేస్తారు వీళ్ళు? అసలు ఆ టాపిక్ ఏం మాట్లాడారు ఎంతసేపు? ఇప్పుడు మొన్న కూడా హనుమంతరావు ట్రై చేసినాడు రాజ్యసభ సభ్యత్వం కోసం అని, పోయి ఢిల్లీలో తెచ్చుకుంటా, అట్ట తెచ్చుకుంటా, ఇట తెచ్చుకున్నాడు. మరి అదే కమ్యూనిటీలో, అదే బ్యాక్వర్డ్ క్లాస్ లో, అదే మున్నూరు కాపులలోనో, అదే గౌడులనో, అదే వేరే వాళ్ళనో, అందులో ఒక యువకుడి పేరు చెప్పినాడా? లేదు. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఆ పిల్లోడికి ఇస్తే ఎంత అగ్గి మీద కుక్కిలం అయినాడు. ఆయన కొడుకు రాజ్యసభ సభ్యుడు ఉండగా కూడా వేరే వాడికి రావద్దు, నాకే టికెట్ కావాలన్నాడు. అంటే ఈ సీనియర్లు ఎట్ట తయారన్నారంటే, మేము రాజులము, రాచరికము, మేము, మా పిల్లలు, మా మనమరాళ్ల దాకా మేం తప్ప వేరే ఎవ్వడు ఉండడానికి వీల్లేదు అనే అంత నీచానికి దిగజారుతా ఉన్నారు. అందుకే వాళ్ళకి ఏం వాల్యూ లేదమ్మా. ఏదో వట్టిగా సీనియర్ పెద్దవాళ్ళు వస్తుంటే రండి కూర్చోండి అని అంటున్నారు తప్ప ఏ నియోజకవర్గంలో ఎవరు ప్రభావం చూపడతారు చెప్పండి? మీ జానారెడ్డి అంత గొప్పగా చెప్పినారు, మా నోముల నరసయ్య ఒక్క దెబ్బ కొట్టి పారేసినాడు. మేము చెప్తున్నాం మీకు, వాళ్ళ నియోజకవర్గం సార్ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఓడిపోయినారు. అట్లా వాళ్ళ సత్తా సామర్థ్యం ఏంటి అంటే ఏం లేదు. మొన్న కూడా ఒకవేళ వీళ్ళు పార్టీ జెండా లేకుంటే, పార్టీ టికెట్ లేకుంటే ఇండిపెండెంట్ గా వీళ్ళు ఏదో, నేను ఎప్పుడో జెడ్పీటీసీ గెలిచిన అంటే ఇప్పుడు గెలవమని చూద్దాం. పార్టీ టికెట్ పెట్టుకుంటేనే చిత్తుగా ఓడగొట్టలే కొడంగల్లో రేవంత్ రెడ్డిని. కాదు, రాజకీయాలు ఎప్పుడు కూడా సమాజాన్ని అర్థం చేసుకోగలగాలి. యూ షుడ్ రీడ్ ది టైమ్స్ ఆఫ్ ద డే అన్నారు మాకవెల్లి. ఇఫ్ యూ డోంట్ రీడ్ ది టైమ్స్ ఆఫ్ ద డే యూ విల్ నెవర్ షైన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అన్నారు. తర్వాత ఎవరు కూడా ఏ మనిషి జీవితంలో ఒడిదుడుకలు లేకుండా ఉండవు. దయచేసి కొంత ఫిలాసఫికల్ గా కూడా ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో మరీ ఇంత స్వార్థం పనికిరాదు. ఇది ఎవరికైనా, ఈవెన్ జానారెడ్డిని కూడా ఆనాడు నీ కొడుకు ఒక ఆయనకి నేను ఎంపీ టికెట్ ఇచ్చిన, ఎమ్మెల్యే ఇవ్వని అంటే అయిపోతుండే. కానీ రేవంత్ రెడ్డికి రాజకీయాలలో అవసరం అంటే ఇది మాది, మేము 10 ఏళ్ల నుంచి మా రెడ్ల రాజకీయాలు తెరమరుగైనాయి కాబట్టి నేను ఈసారి బలమైన వాళ్లను, పవర్ఫుల్ ఉన్న వాళ్లను, ఇంకో 20 సంవత్సరాలు కాంగ్రెస్ లో రాజకీయం చేయగలిగిన యువ రెడ్లకే ఆయన టికెట్లు ఇచ్చినాడు. వేరే వాళ్ళని దగ్గర తీసినాడా? బీసీలను, ఎస్టీలను, మైనారిటీలను చేసినాడా? ఇప్పుడు మహమ్మద్ అలీ షబ్బీర్ నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇన్నిసార్లు ఓడినాడు, గెలిచినాడు, మంత్రి అయినాడు, అదే నడవదు. పోనీ ఇంకో మైనారిటీ లీడర్ పలానా వాడికి టికెట్ ఇవ్వమని చెప్తాడా? ఏదున్నా నాకే కావాలంటాడు. సో ఈ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులంతా ఉత్త డంప్ యార్డ్ లో వారేయాల్సిన చెత్తమ్మ. దీన్ని రాజశేఖర రెడ్డి చాలా బాగా డీల్ చేసినాడు. రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో లర్నింగ్ ది ఆర్ట్ ఆఫ్ థ్రోయింగ్ అవే. తర్వాత కాల చక్రం ఎప్పుడు కూడా ఎవరికి ఒకే రకమైన ప్రాధాన్యత ఎప్పుడు ఇవ్వదు. అంతెందుకమ్మా, మనం సజీవ సాక్షులుగా ఉన్న సూర్యచంద్రులే ఒక్క తీరుగా ఉండరు. అమావాస్య ఎదుర్కొంటారు, పౌర్ణిమ ఎదుర్కొంటారు. నేను సూర్యుడు అంతే, మార్నింగ్ ఉన్నట్టు మధ్యాహ్నం ఉండడు, మధ్యాహ్నం ఉన్నట్టు ఈవినింగ్ ఉండడు, రాత్రి అయితే కుంకిపోతాడు. కాబట్టి కొంత ఫిలాసఫికల్ గా వయస్సు బట్టి కూడా మెచ్యూరిటీ రావాలి. ప్రజాసేవ ఎన్నడూ చేస్తారు వీళ్ళు. ఎంతసేపు వీళ్ళ పిల్లలు, వీళ్ళ మనుమలు, మునిమనువ దాంకనే ఉంటున్నారు తప్ప యువ నాయకత్వాన్ని ఆ పార్టీలో కూడా ఎదగనివ్వట్లేదు. కాంగ్రెస్ లో యువ నాయకత్వం లేదు. ఇప్పుడు అంత చెత్తగాళ్ళంతా జమైనారు. సార్ దయచేసి మీరు నా ముందే మా పార్టీ సీనియర్ లీడర్ డంపింగ్ యార్డ్లు అట్లా అనొద్దు సార్. లేదు సార్, అట్లా అనొద్దు. వాళ్ళు సీనియర్లు డెఫినెట్ గా పార్టీకి ఉండాలి. వాళ్ళ సజెషన్స్ ఇస్తారు, పార్టీకి వాళ్ళ అవసరం సార్. పార్టీ చూసుకుంటది. మీరు అట్లా అగౌరవపరచడం కరెక్ట్ గా. మీరు కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంటే మీకు ఉండొచ్చు శరత్ సార్, కానీ మా సీనియర్లు మరీ డంపింగ్ యార్డ్ అనడం అయితే కరెక్ట్ కాదు సార్. అది మీరు విజ్ఞత గల ఏమనాలో సార్, కానీ దయచేసి అట్లా అనకండి సార్. మీరే అన్నారు. నువ్వు ఎంత విధేయత ప్రదర్శన రమ్యారావు గారు, మీరు ఆదుకుంచుకోండి. మీరు ఎప్పుడన్నా ఎదురు తిరగకపోతే
మీరు రెబెలియస్ గా ఉండకపోతే జీవితంలో మీకు కాంగ్రెస్ లో ఎన్నడూ పదవి రాదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా గల్లాబట్టి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చింది. చెన్నారెడ్డికి అన్ని అవకాశాలు ఎందుకు ఇచ్చినారో తెలుసా మీకు? డాక్టర్ చెన్నారెడ్డి హిమ్సెల్ఫ్ టోల్డ్ మీ వన్స్, నేను అడిగినాను ఒకసారి, సార్ మరి మీరు ఇన్నిసార్లు కాంగ్రెస్ లో మౌనంగా సఫర్ అయిన వాడు జీవితాంతం సఫర్ అవుతాడయ్యా. కాంగ్రెస్ ని ఎప్పుడైనా ఎదిరించేవాడికి, బెదిరించేవాడికే, బ్లాక్మెయిల్ చేసేవాడికి అవకాశాలు దొరుకుతాయన్నారు. తెలుసా మీకు ఈ విషయం? అంత పెద్ద వయోవృద్ధులు, అంత పెద్ద కురువృద్ధులు లాంటి నాయకుడు చెప్పిన వాటిని మీకు చెప్తున్నాను. అలాంటి అవసరం నాకు రాదు సార్. శరత్ సార్, అలాంటి అవసరం నాకు రాదు. నా పదవి నాకు పక్కాగా వస్తుంది సార్. డెఫినెట్ గా మీరు చూస్తారు కదా సార్. ఐ కంగ్రాచులేట్ యూ. ఏదైనా ఇస్తారు. ఇప్పుడు ఆమెకి కాల్వ సుజాతకి ఇయ్యలే, నయా పైసలు లేని కార్పొరేషన్. ఒకరితో కంపారిజన్ ఏంటి సార్ చెప్పండి? ఒకరితో కంపారిజన్, నయా పైసలు లేని కార్పొరేషన్ ఒకటి ఇస్తారమ్మా వట్టిగా, ఏదంటే పేరు పెట్టుకోవడానికి. మొన్న కాల్వ సుజాత ఆర్యవైశ్య కాన్ఫరెన్స్ చాలా పెద్దగా నిర్వహించారు. ఏం పైసలు ఇచ్చాడు అడగమండి. కార్పొరేషన్లు అన్నవి పైసలు ఏం రావు కానీ ఆర్యవైశ్య కాన్ఫరెన్స్ పెద్దగానే పెట్టారు కదా మొన్న అంటారా? అంత అవుతుందేనండి. నయా పైసలు లేని రాచరికం అన్నాడు. ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీలో చూడమా, మేనేజింగ్ డైరెక్టర్ అంటాడు, జీతం ఏంద్రంటే 20,000 అట్లా. అది పరిస్థితి అనమాట. అంత అవుతుంది సార్. ఇవ్వకుండా ఇవ్వలేదంటే ఇస్తే అట్లా అంటారు. అట్లా ఎట్లా సార్? అట్లా మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇచ్చుకున్న పోస్ట్ ఎవరికైనా ఇతరులకు ఇస్తారా? ఒక బీసీకి ఇస్తారా? ఒక ఎస్సీకి ఇస్తారా? కాంగ్రెస్ లో సాధ్యమేనా? మీరు అదే మళ్ళా ఏ జగజీవన్ రామ్ కూతురు మీరా కుమార్ అన్న కావాలి, లేకపోతే ఇంకెవరన్నా కావాలి, సుశీల్ కుమార్ షిండే కూతురు ఆమె ప్రణీతి షిండే అన్న కావాలి, లేకపోతే మీకు ఎక్కడ ఎక్కడైనా లెగసీ అనేది ఉంటది కదా సార్. డెఫినెట్ గా ఉంటది కదా సార్. అది ఏ పార్టీలో అయినా ఉంటది కదా సార్. ఇప్పుడు ఏ పార్టీలో అయినా అది నడుస్తూనే ఉన్నది, ఉంటనే ఉన్నది. కానీ వాళ్ళకి డెఫినెట్ గా వస్తుంది సార్. ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. కురువా విజయ్ గారు జాయిన్ అయ్యారు.